సార్ అందరికీ నమస్కారం. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అనగానే ఒక రకమైన వేదనాపూరితమైనటువంటి హృదయం బరువెక్కిపోతుంది. దానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి 400 సంవత్సరాలు దాటినా కూడా మాట్లాడుకుంటున్నాం. అదే పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా అదే విషయాలు మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఒక వర్గం అంటే ఉద్యోగులనో లేకపోతే రైతులనో లేకపోతే కార్మికులనో లేకపోతే ఇంకొకటనో కాకుండా సమాజంలో ఉండే అన్ని వర్గాలకి కావలసినటువంటివి ఏం కావాలనేది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే విద్యారంగం తీసుకుందాం అనుకోండి. 1995 నుంచి ఇప్పటి వరకు ఒక్క నియామకం లేదు, ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో తప్ప. ఆయన 2-3 సార్లుగా యూనివర్సిటీలకు కానీ డిగ్రీ కాలేజీలకి పాలిటెక్నిక్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కాలేజీలు యూనివర్సిటీలు స్థాపించడంతో పాటు అక్కడ నియామకాలు చేపట్టారు. ఈ 30 ఏళ్లలో ఇంక వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. అదే సందర్భంలో జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అసలు కలలో కూడా ఊహించినటువంటిది. అది అనౌన్స్ చేసిన రోజు నేను అక్కడ ఉన్నాను. అసలు నేనైతే షాక్ అయిపోయాను, జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏంటి అని. రెండోది ఏంటంటే విశ్వవిద్యాలయం పెట్టడం కూడా అన్నిట్లో ఏదో సబ్జెక్టులు కాకుండా ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి వనరులు ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి కోర్సులు పెట్టండి నేను ఒక దిశానిర్దేశం చేయటం. ఇక ఆరోగ్యం వైద్యానికి వస్తే ఎంతమంది చిన్నపిల్లలకి ఆపరేషన్లతో పాటు ఉచితంగా అసలు ఆ కార్పొరేట్ హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడలేనిటువంటి కుటుంబాలు కూడా నేరుగా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకునేటటువంటి అవకాశం కల్పించడం. ఫీజులు కట్టలేక చదువుకోకుండా అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి వాళ్ళకి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది, మీరు చదువుకోండి, మీరు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లా మనం చెప్తా పోతే నీటిపారుదల రంగం కానీ విద్యుత్ రంగం కానీ రైతుల రుణమాఫీ ఇంతవరకు చెప్పిన వాళ్ళు తప్ప ₹1 రద్దు చేసిన పరిస్థితి కనపడదు. చెప్తుంటారు మొత్తం మాఫీ రేపటి నుంచి మీరు కట్టక్కర్లా, మీరు తాకట్లేదు, మీ బంగారు వచ్చేస్తుంది అని, కానీ ఆ ఊసే ఉండదు. ఇంకొకటి ముఖ్యమైన ఒక విషయం చెప్తాను సార్. ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో పార్టీ ఎలక్షన్కి వెళ్ళింది, అది మనందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు అనుకుంటా నాకు గుర్తున్నందుకు ఆ మేనిఫెస్టో కాపీలను అన్ని శాఖల కార్యదర్శులకి పంపమని చెప్పారు. మీకు తెలుసు అప్పుడు జగన్ గారు కూడా అదే పని చేశారు. ఫస్ట్ మనం అందరం కూడా అప్పుడు అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళం. నేను మీ పార్టీ మేనిఫెస్టో వాళ్ళకి ఎందుకు అని ఉండబట్టలేక అడిగితే చెప్పింది ఏంటంటే, మేనిఫెస్టో ఎన్నికలప్పుడు పార్టీది, ఎన్నికలై అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఆ అమలు చేసేది ఎవరు? కార్యదర్శులు కదా. అందుకని వాళ్ళు దీన్ని ఒకసారి చదువుకుంటే వాళ్ళకు ఒక ఇంత సునిశ్చితమైనటువంటి దృష్టి, ఒక మాట కట్టుబడాలనేటువంటి వ్యక్తి, ఎవరికి ఏం కావాలన్నా ఆరోగ్యశ్రీ కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, బయటికి వెళ్ళి పల్లెబాట నగరబాట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వాళ్ళకి కావాల్సిన వసతులు. ఒక సినిమాలో ఉంది సార్, మా ఊరికి రాలేదని ఒక ఆయన అడుగుతాడు ఏదో సినిమాలో. ఆయన చెప్తాడు, మీ ఊర్లో ఆ గుంట పూడ్చామా, మీకు బస్సు వస్తుందా అని. ఆ తరహాలో ప్రతి ఇంచు మీద ప్రతి గ్రామం మీద అవగాహన పెంచుకోవడంతో పాటు అవన్నీ చేసినటువంటి ఒక మహనీయుడైనటువంటి. అందుకనే ఇవాళకి ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, కంపేర్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో, కేంద్రంతో సౌహృద్భావ వాతావరణంలో నడిపించడంలో, రాష్ట్రంలో ఎక్కడ ఈ అసమ్మతులు, దాన్ని అగుదయటాలు ఇవన్నీ ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో అందరినీ ఒక బృందంగా చేర్చి, పైగా కాంగ్రెస్ పార్టీలు మామూలు వ్యవహారం కాదు, దాన్ని ఒక బృందంగా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి పార్టీని నడపటం. తర్వాత ఒక మాట చెప్తాను సార్, ఈ ఎన్నికల్లో ఓటమికి గెలుపుకి నాదే బాధ్యత అని దమ్మునని చెప్పినటువంటి లీడరు, కార్యకర్తలకు ఒక భరోసా, మొత్తం పార్టీకి ఒక భరోసాగా ఉన్నటువంటి లీడరు. అందుకనే ఈ రోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పెట్టిన యూనివర్సిటీ, ఆయన పెట్టిన కాలేజీ, ఆయన పెట్టినటువంటి ఇది, ఆయన వల్ల నేను చదువుకున్నాను. మొన్న ఎక్కడో ఒక మహిళ అనుకుంటా బహుశా, జగన్ గారి వల్లనే నాకు ఇదైంది అని ముఖ్యమంత్రి ఎదురుగానే చెప్పారు. అంటే మనసులో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎదురుగానే చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారా లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగాను నేరుగానే ముఖాముఖిలో చెప్పారు. అంటే జగన్ గారు ఇచ్చారు, దానివల్ల చదువుకోగలిగాను అని. అంటే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో కూడా ఏమంటారు, లెగసీ కంటిన్యూ అయింది. పాఠశాలలు 15,000 పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేయడం అనేది, ఇంగ్లీష్లో తెలుగులో బైలింగ్వల్ బుక్స్ ఇవ్వడం అనేది, కలర్ ప్రింట్లో ఇవ్వడం, ఇన్స్పైట్ ఆఫ్ అసలు ఎన్ని ఆటంకాలు, ఎన్ని వ్యతిరేకతలు, ప్రచారం, డిక్షనరీ ఇవ్వటం, అసలు ఈనాడు లాంటి పత్రిక దుష్ప్రచారం వాళ్ళకి పనే లేదు, అది నాశనం.
డిక్షనరీలు ఇచ్చారు పిల్లలకి. రెండోది ఏంటంటే యూనిఫామ్ అంటే ఎల్లు డిక్షనరీ ఇస్తే కూడా దాంట్లో ఏదో పలానా పేజీలో పలానా అర్థం ఉందని ఆక్స్ఫోర్డ్ రాసిందని కూడా జగన్ గారికి అంటగట్టారు. ఇంత దుర్మార్గంగా మీకు ఈ సందర్భంలో ఒక మాట అయితే చెప్పాలి సార్, డిక్షనరీ అప్పుడు ప్రభుత్వం తయారు చేయలేదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డిక్షనరీలో ఏదైతే బాగుంటుందని ఒక నిపుణుల కమిటీ వేసి కమిటీ ఎంపిక చేసిన ప్రకారం ఆ డిక్షనరీ చేసినారు తప్ప దాంట్లో పదానికి అర్థం ఇది ఉంది కదా అని అది కూడా జగన్ గారికి ఆపాదిస్తే వాళ్ళని అంటే ఆ దౌర్భాగ్య స్థితిని ఏమనలేము. ఇక్కడ ఇంకొక మాట చెప్తా సార్, యూనిఫామ్ కూడా ఏదో ఎల్లు హెచ్చు ఎల్లు అని కుట్టేసికుండా మెజర్మెంట్స్ తీసుకొని ఇచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ లెగసీని కంటిన్యూ చేయటం అనేది అది. అందుకనే ఆయన ఈ రోజు కూడా మహానేత మహనీయుడు అనుకుంటున్నారు, ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికీ. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఫీ రియంబర్స్మెంట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇంకొక ఇన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికి 30 ఏళ్లలో నేను చెప్పినా కదా మీకు, నియామకాలు లేవు, అన్ని గుండు సున్నలు అయిపోయినాయి.